హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరితా మోహన్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆవకాయ వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. ఆవకాయ పచ్చడి అంటే అందరూ ఎంత ఇష్టంగా తింటారో ఈ ఫ్రైడ్ రైస్ ని కూడా అంతే ఇష్టపడతారు. లంచ్ బాక్స్ కి కర్రీస్ ఏం చేయాలో తెలియనప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా ఫ్రైడ్ రైస్ ని చేసేసుకోవచ్చు. జర్నీస్ చేసేటప్పుడు కూడా ఈ రెసిపీని చాలా క్విక్ గా చేసేసుకోవచ్చు, అలానే హ్యాపీగా తినేయచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ లో చెప్తానండి. వీడియో చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేస్తారు. నా దగ్గర ఈ కాస్త ఆవకాయ పచ్చడి ఉంది, సో దీనికి సరిపోయేలా ఫ్రైడ్ రైస్ ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నేను ఒక గిద్ద బియ్యంని ఆల్రెడీ వండుకొని తీసుకున్నాను. రైస్ కూడా చల్లారిపోయింది. ఇది మీకు కరెక్ట్ గా చెప్పాలంటే పులిహోరకి మీరు ఎలా అయితే వండుకుంటారో ఈ ఫ్రైడ్ రైస్ కి కూడా అలానే వండుకోవాలి. ఈ రెసిపీని మీరు కావాలంటే మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా దీని టేస్ట్ ఇంతే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఓసారి కలిపి తీసుకోండి. మనకి ఆవకాయ పచ్చడి అంటే దాదాపు స్పైసీగా ఉంటుంది కదా, అంత స్పైసీ తినలేని వాళ్ళు ఇలా కాస్త నెయ్యి వేసుకొని మీకు నచ్చినంత ఆవకాయ పచ్చడి వేసుకొని రైస్ మొత్తం బాగా కలుపుకోవాలి. ఇక్కడ ముక్కలు నాకు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ అందరూ తినాలి కాబట్టి నేను వీటిని కొంచెం కట్ చేసుకొని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ ముక్కల్ని అలాగే ఉంచుకొని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ముక్కల్ని నేను ఇలా కట్ చేసుకున్నానండి. అన్నం కూడా మొత్తం కలిపేశాను. ఇప్పుడు ఈ ఆవకాయ రైస్ ని కాసేపు పక్కన పెట్టుకొని స్టవ్ మీద లోతుగా ఉన్న కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీరు అన్నంలో నెయ్యి వేయకుండా ఇక్కడ ఆయిల్ నెయ్యి కలిపి తీసుకున్నా పర్లేదు. ఆయిల్ కాగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత బాగా సన్నగా తరిగిన వెల్లుల్లిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఫ్లేమ్ ని మీడియం కంటే కొంచెం ఎక్కువగా పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్లు క్యారెట్ ముక్కలు, 2 స్పూన్లు క్యాప్సికమ్ ముక్కలు వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేయాలి. కూరగాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. ఫ్రైడ్ రైస్ కి ఈ ముక్కలు కాస్త క్రంచీగా తగులుతుంటేనే బాగుంటుంది. ఇవి కూడా ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చిని ఇలా నేను స్లాంట్ గా కట్ చేసి వేస్తున్నాను, ఎందుకంటే చూడడానికి కూడా బాగుంటుంది కాబట్టి. వీటిని కూడా 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు, ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పచ్చడిలో మనకి ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను కొంచెమే వేస్తున్నాను. అన్ని ఇలా లైట్ గా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల డార్క్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 స్పూన్ల కెచప్ వేసి ఈ సాసులన్నీ 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేయాలి. 2 మినిట్స్ తర్వాత ముందుగా మనం కలిపి రెడీగా పెట్టుకున్న ఆవకాయ అన్నంని ఇందులో వేసేసుకుందాం. ఈ రైస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకొని కరెక్ట్ గా 2 to 3 మినిట్స్ పాటు కంటిన్యూగా కలుపుతూ ఉండండి. ఎక్కడ అన్నం అంటుకోకుండా చూసుకోండి. అంతా కలిపిన తర్వాత ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు వేసి మరోసారి కలిపేయండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి చివరిగా కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేశారంటే ఆవకాయ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతేనండి, నోరూరించే స్పైసీ ఆవకాయ వెజ్ ఫ్రైడ్ రైస్ సూపర్ గా రెడీ అయిపోయింది. దీని టేస్ట్ మాత్రం నిజంగానే చాలా బాగుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. మరి ఈ టేస్టీ ఆవకాయ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేసేయండి. అలానే నా ఛానల్లో రాబోయే ఫర్దర్ రెసిపీస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.